సింహాసనములు. అంటే ఇప్పుడు ఈ సింహాసనం ఎక్కడ ఉన్నది మనం ఆలోచించేస్తే, ఇప్పుడు సింహాసనం ఎక్కడుంది? సొలొమోను సింహాసనం ఎక్కడ? భూమి మీద. ఫరో సింహాసనం, మనుషుల సింహాసనం ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు మన అధ్యక్ష సింహాసనం ఎక్కడ ఉన్నాయి? భూమి మీద ఉన్నాయి. మరి ఇక్కడ యేసుక్రీస్తు సింహాసనం స్టెఫను చూసినప్పుడు ఆ సింహాసనం ఎక్కడ ఉంది? పరలోకంలో. అది కదా, పరలోకం తెరవబడిన సింహాసనం తీసింది. స్టెఫను చూసినప్పుడు అది పరలోకంలో సింహాసనం ఉంది. కనుక ఇక్కడ 11వ శ్లోకం మాట గమనిస్తే, భూమి ఆకాశంలో ఏమైనట్టు ఆయన సముఖం నుండి భూమి ఆకాశాలు పారిపోయినాయి. అసలు భూమి ఆకాశాలు పారిపోవడం ఏంటి కదా? ఇప్పుడున్న భూమి, మనం ఎక్కడున్నా భూమి మీద ఉన్నాం. ఈ భూమి పారిపోయిందంట. అది వినేవారికి ఎట్లా ఉంటుంది? విచిత్రంగా ఉన్నది. అర్థం కాకపోతే అబద్ధం అనుకుంటారు. అది గ్రహించాలి. ఒకప్పుడు దాదాపు ఈ మధ్య కాలం వరకు కూడా శాస్త్రవేత్తలు మనం ఏం చెప్పారంటే, భూమి బల్లపరుపుగా ఉంది అన్నారు, టేబుల్ లాగా ఉంది, అందుకే మనం ఉన్నాము అనుకున్నారు. కానీ అది తప్పు అని తర్వాత అర్థం చేసుకున్నారు. మొదట తప్పుగా. అయితే అసలు విషయం ఏంటంటే, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలోనే మోషే రాశారు యోబు గ్రంథాన్ని. యోబు గ్రంథం అంటే మోషే గారి కంటే కొంచెం ముందుగా ఉన్నాడని మనం అర్థమవుతుంది. యోబు గారు ఆయన పూర్వీకుడు యోబు. అయితే యోబు గ్రంథం ఏమన్నాడంటే, ఏమన్నాడు? శూన్యములో వేలాడుతుంది. అంటే ఇంకో పదం భూగోళం అన్నాడు. భూమిని ఏమన్నాడు? గోళాకారంలో ఉంది, అంటే బంతి ఆకారంలో ఉంది. అందుకే మనం చూడండి స్కూల్లో కూడా ప్రపంచ పటం ఎట్లా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది. అంటే యోబు గ్రంథంలో ముందే రాబడింది క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు. ఆ 15 ప్లస్ 2000 మొత్తం 3500 సంవత్సరం క్రితమే భూమి గుండ్రంగా ఉందని చెప్తే, శాస్త్రవేత్తలు ఈ మధ్య కనుక్కున్నారు. ఏమని కనుక్కున్నారు? ఒకప్పుడు అందరూ అనుకున్నారు బల్లాకారం ఉందండి, బల్లపరపాలి. కానీ తర్వాత కనుగొని ఈ మధ్య ఏం కనుక్కున్నారంటే, భూమి బల్లాకారం లేదు, భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. భూమి ఏమవుతుంది? తిరుగుతుంది. అది తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. 24 గంటలు రాత్రి పనులు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. 1 సంవత్సరం ఏర్పడుతుంది. అది ఎంత వేగంతో తిరుగుతుంటే సుమారు 111,600 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది గంటకు. చూడండి, అంటే 111,600 కిలోమీటర్లు సుమారుగా అంత వేగంతో తిరుగుతున్న బంతి మీద మనం ఉన్నాం. ఈ బంతి మీద మనం ఉన్నాం, భూమి మీద బంతి మీద ఉన్నాం. అసలు ఇంత గుండ్రంగా ఉన్న బంతి, ఇంత వేగంగా తిరుగుతున్న బంతి ఎలా ఉన్నామంటే, అదే శూన్యంలో సృష్టిని వేలాడదీశాడు దేవుడు. అద్భుతమైన వాడు కనుక అది దేవుడి సృష్టి కనుక అద్భుతమైనది. సరే, ఇక్కడ మనం గమనించినప్పుడు చూస్తే ఇప్పుడు భూమి ఆకాశాలు లేవు కదా, భూమి ఆకాశాలు పారిపోతున్నాయి. అంటే దీని గురించి మనం చూద్దాం. భూమి ఆకాశాలు పారిపోతున్నాయి. అసలు పారిపోవడం ఏంటి? భూమి ఆకాశాలు మనం చూస్తే దేవుడు యోబు గ్రంథంలోనే ఆయన భూమి కంట నక్షత్రంలో పాటలు పాడుతుండగా, జయదలను చేస్తుండగా ఆయన భూమికి ఏం చేసినాడు? పునాదులు వేశాడు. భూమిని సృష్టించినాడు. ఆయన నిరాకారంగా శూన్యమైన భూమిని వేలాడం తీసినాడు, సృష్టించినాడు. ఇంకా మనం చూస్తే నీటి పైన ఏం చేసినట్టే భూమిని, నేలను పరిచినాడు. నీరుంది, నీటి పైన భూమి నేలను పరిచినాడు. అంటే లోపలంతా ఏమున్నట్టు? నీరున్నట్టు. మనకు ప్రపంచం అంతా కూడా సుమారు 70%, ఇంకా పాయింట్ లెక్క చూస్తే 71-72 దాకా ఉండాలి సుమారుగా కదా. 71-72 ఏముంది? నీరు ఉంది. మిగిలిన 30% భూభాగం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు, అంటే ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఈ భూమి ఆకాశం, దేవుడు భూమిని సృష్టించాడు. ఫస్ట్ వెలుగుని సృష్టించాడు, తర్వాత రెండవ దినాన భూమిని ఆకాశం వేరు చేసి భూమి ఆకాశం కలిగి. ఇక్కడ మనం చూస్తే దేవుడు రెండవ దినం భూమి ఆకాశం కలిగేశాడు. మొట్టమొదటిగా వెలుగు కలిగేశాడు. ఇప్పుడు దేవుడు కలిగేసిన భూమి ఆకాశాలు అవి ఏమవుతాయని దేవుడి గ్రంథం చెప్తుంటే, బైబిల్లో ఏమవుతాయంటే ఇవి యేసుప్రభు మాట కదా, భక్తుడు కూడా భూమి ఆకాశాలు గతించిన ప్రభు అన్నాడు, నా మాటలు అంటే గతించమని. అంటే భూమి ఆకాశాలు గతించిపోతాయి ప్రభువే చెప్పాడు. తర్వాత ఏమన్నా పేతురు పత్రికలో ఈ భూమి ఆకాశం పంచభూతం మిక్కుట వేయడంతో లయం కాబోతున్నాయి. కనుక మనం ప్రకటనలో 21 మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయిను. అది పారిపోవడం అంటే ఏంటి? గతించిపోయినాయి. ఈ భూమి ఆకాశం గతించిపోయినాయి. పంచభూతములు మిక్కుట వేయడంతో ఏమైపోయినట్ట? లయమైపోయినాయి. ఎప్పుడు లయమైపోయినాయి? 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత లయమైపోతాయి. కనుక 7 ఏళ్ళ శ్రమలు భూమి మీద ఉంటాయి. భూమి ఉంటుంది, అప్పుడు ఆకాశం ఉంటుంది. 7 ఏళ్ళ శ్రమల తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీదనే పరిపాలన చేస్తాం. అప్పుడు భూమి మీద ఆకాశం ఉంది. ఎప్పుడైతే 1000 సంవత్సరాల పరిపాలన అయిపోతుందో, మనకు అక్కడ 6-7 వచనాలు మనకు 1000 సంవత్సరాల పరిపాలన అయిపోతుంది.
ఎప్పుడైతే పరిపాలన అయిపోతుందో భూలోకంలో ఉన్న ప్రజలందరినీ అపవాది ఏం చేసినాడు? క్రీస్తు పరిశుద్ధుల మీదకి విరోధంగా రేపాడు, తిరుగుబాటు చేసాడు వాళ్ళందరూ. అది ఎక్కడ? అది కూడా భూమి మీదనే. అప్పుడు కూడా భూమి ఉంది. ఎప్పుడైతే వాళ్ళందరినీ ఆకాశం దేవుని అగ్ని దిగొచ్చి వాళ్ళందరినీ కాల్చివేసిందో ఆ తర్వాత వారిని అగ్నిగుండంలో అపవాది అక్కడ వేయబడ్డాడు. 9-10 వచ్చినారు కులరమగు అబద్ధ ప్రవక్తన్న అగ్నిగుండంలో వేయబడ్డాడు. ఆ తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే భూమి ఆకాశము. అప్పుడు ప్రజలందరూ ఏమైపోతుందో తెలుసా? ఇక్కడ గమనించండి. భూమి మీద ఉన్న దుర్మార్గంగా పాపంలో జీవించి పరిశుద్ధుల మీదకి, పరిశుద్ధ పట్టణం మీద తిరుగుబాటు చేశారే సాతాను ప్రయత్నంతో, వాళ్ళందరూ అగ్నితో కాల్చబడతారు, అంతే చనిపోతున్నారు. పరిశుద్ధులు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు కదా, వాళ్ళు పరిశుద్ధులు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తున్నారు, ప్రభుత్వం ఉంటున్నారు. ఇప్పుడు ఈ భూమి మీద దుర్మార్గంగా పాపం జీవించిన వారందరూ అగ్ని దిగి వచ్చి వారిని కాల్చివేస్తుంది. అక్కడ 9 వచనంలో మనం చూస్తాం. 9వ వచనం కాల్చివేస్తుంది అంటే చనిపోయారు. దుర్మార్గంగా చనిపోయారు. ఎత్తబడిన సంఘం, అసాక్షులైన వారు, మొదటి పునరుద్ధానంలో పాల్గొన్న వారందరూ పరిశుద్ధులు, పాత్రమైన భక్తులు, సంఘము అంతా కూడా ప్రభుత్వం ఉంటున్నారు. ఇప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ భూమిని ఆకాశాన్ని ఏం చేస్తున్నాడు? పంచభూతం మొత్తాన్ని దహించి వేస్తున్నాడు, కాల్చి వేస్తున్నాడు. పేతురుపత్రికలో 2వ పత్రికలో ఇక్కడ 21:1 కూడా భూమి ఆకాశం గతించిపోయినాయి, అంటే ఇంక లేవు. మొదటిన భూమి ఆకాశం లేదు, గతించిపోయింది. మరి ఇప్పుడు భూమి ఆకాశం గతించిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన మహాసింహాసనం మీద, ధవళ సింహాసనం మీద ఉండి మరి కూర్చున్నాడు. ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడుందంటే మనము అంతరిక్షంలో ఉన్నది. అంతరిక్షంలో ఉన్నది. మరి పరలోకంలో ఉండొచ్చుగా సింహాసనం. ఆలోచన చేయండి. ఈ సింహాసనం పరలోకంలో ఉంటే దుర్మార్గులు కూడా ఎక్కడికి వస్తారు? తీర్పు దగ్గర నిలబడాలంటే, సింహాసనం దగ్గర నిలబడాలంటే వాళ్ళు కూడా పరలోకి రావాలి. అంతేగా మనకు హైకోర్టు జడ్జి ఉంది. హైకోర్టు జడ్జిలోకి దోషి వచ్చాడు. ఎక్కడ దోషి ఎక్కడంటే ఆ హైకోర్టు జడ్జి ఎక్కడదో ఆ కోర్టులోనికి ఆ దోషి లేదా నేరస్తులు వాళ్ళు వస్తారు. అది ఎక్కడుందో అక్కడికి వస్తారు. హైకోర్టులోకి వచ్చారు, కోర్టులోకి వచ్చారు. కోర్టు ఎక్కడుందో కోర్టులోకి వస్తారు నిర్ధారణ జడ్జిమెంట్. అయితే ఇప్పుడు ఈ ధవళ సింహాసనం పరలోకంలో ఉందనుకోండి, ఆయన పరలోకంలో తీర్పు తీస్తే పరిశుద్ధులతో పాటు దుర్మార్గులు కూడా పరలోకానికి వస్తారు. కానీ వస్తారు పరలోకులు దుర్మార్గులుగా ఉన్న పరలోకం చేరతారా? చేరరు. మత్తయి సువార్త 20వ అధ్యాయం ఉంది కదా, చూడండి మా మాట చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం. ఇది యేసుప్రభువు వారు చెప్తున్న భూమి మీద ప్రభువు స్వయంగా చెప్పిన మాటలు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. 25వ అధ్యాయం ఇక్కడ ఇది తీర్పు సందర్భించింది. ఇది కూడా 25వ అధ్యాయం చూడండి. 31 నుండి 46 వరకు ఇది ఒక పారాగ్రాఫ్ భాగం. ఈ 31 నుండి 46 వరకు ఇదంతా ఒక భాగం సంబంధించింది. ఇదంతా ఒకే ప్యాసేజ్, ఒకే భాగం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఏమవుతాడు? ఆయన సింహాసనం. ఏ సింహాసనం ఇది? మహిమ గల సింహాసనం. అక్కడ ధవళ సింహాసనం. ఇప్పుడు ఎవరితో వస్తున్నారంటే ఇక్కడ మహిమతో మనుషులు ఆయనతో కూడా సమస్త దూతలతో వస్తారు. దూతలు వస్తున్నారు. దూతలను వచ్చినప్పుడు మహిమ గల సింహాసనం ఏమంటాడు? అప్పుడు 32 వస్తున్నారు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట, సమస్త జనములు కూడా ఏమవుతారంట? ఆయన మత్తయి సువార్త 11:11 సమస్త జనులారా ఆయన కీర్తనలు రాడు కదా, సమస్త జనులు కూడా ఏం చేయాలంట? ఆయన స్తుతించాలని రాదండి. సమస్త జనులు కూడా ఆయనతో రావాలి, సమస్త జనులు రావడం. అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ పదము సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరచడం ఆయన ఆ రోజు వేరుపరుస్తాయి. కుడివైపున గొర్రెలు ఉంటాయి, ఎడవైపున మేకలు ఉంటాయి. ఎవరు వీరంటే ప్రభు తీర్పు తీర్చే టైంలో వీళ్ళు ఎవరంటే ఎత్తబడిన సంఘం కుడివైపున ఉన్న మనం ఏమనుకుంటామంటే అసలు ఈ కుడివైపున ఈ గొర్రెలు ఏమనుకుంటామంటే వీళ్ళు రక్షించబడిన విశ్వాస సంఘం అనుకుంటాం. వాస్తవానికి సంఘం అక్కడ కాదు, ఇక్కడ సంఘం కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన మహిమతో తీర్పు తీర్చడంలో సంఘం ఆల్రెడీ ఏమవుతుంది? భూమి మీద ఎత్తబడుతుంది, ప్రభుత్వం ఉంటుంది. ఎత్తబడ్డ కాలం నుంచి 7 ఏళ్ళు ప్రభుత్వం మధ్యాకాశం ఉండదు. తర్వాత 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు పరిపాలనలో ఉంటారు. ఆ భూమి ఆకాశాలు గతించినప్పుడు ఈ పరిశుద్ధులంతా ప్రభుత్వం ఉంటారు. కనుక ఇక్కడ ప్రత్యేకంగా వీళ్ళు మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చేది కాదు. మనం ఎత్తబడ్డ కాలం నుంచి ఎక్కడ ఉంటాం? ప్రభుత్వమే ఉంటాం. ఎత్తబడ్డ కాంచి సంఘం ఎత్తబడ్డ కాంచి ప్రభుత్వం ఉంటారు. ఇక్కడ వీరెవరి మధ్యస్థులు ఎవరు ఈ భాగం అంటే ఇది మనం గమనించినప్పుడు 7 ఏళ్ల శ్రమల కాలంలో ఇది బైబిల్ పండితులు కూడా చెప్పే విషయం ఏంటంటే ఈ భాగాన్ని మనం చూస్తే 7 ఏళ్ల శ్రమల కాలంలో
భూమి మీద ఉన్న ప్రజలు ఉంటారు. ఈ భూమి మీద ప్రజలు కొంతమంది